హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ క్యూటీ. ఈరోజు మన వీడియో వచ్చేసి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. సో నాలా నాన్ వెజ్ లవర్స్ ఎన్ని మంది ఉన్నారు? ఇన్ కేసు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు నేను మీకు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఒక మంచి రెసిపీ అనేది చూపించబోతున్నాను. దాన్ని చూసేద్దాం. సో స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో సేమియా అనేది మీకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనము వెడల్పుగా ఉన్న గిన్నెలో మనం పెట్టుకున్నట్టయితే మనకి తర్వాత ఫర్దర్గా మనకి కలపడానికి అది కూడా ఈజీ అవుతుంది. సో ఇదే సేమియా మన గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. సో ఇదే పాన్లో ఒక 2 eggs యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు కూడా ఎగ్ బుజ్జీలో ఫ్రై చేసుకోవాలి. సో ఆ ఎగ్ బుజ్జి కూడా బాగా మనకు గోల్డ్ కలర్లో వచ్చేయాలండి. సో స్మెల్ అది రాకుండా కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ ఎగ్ బుజ్జిని అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఆనియన్, చిల్లీ, మనకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు, క్యారెట్, టమాటో అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఇక్కడ మీకు ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్, చిల్లీ, అలానే కరివేపాకు అండ్ క్యారెట్ మొత్తం అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా అడుగు పట్టినట్లుగానే ఏమైనా అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోండి. దానిలోనే మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి ఉన్నాయి కదా, సో నేను అది యాడ్ చేశాను. సో దీనిలో టిప్ ఏంటంటే మనం టమాటో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మీకు అది బాగా కుక్ అవ్వడానికి ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. అంటే మగ్గడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో అందుకే సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను కొంచెం. సో ఇది బాగా కూడా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా ప్లేట్లోకి తీసుకొని పెట్టిన ఎగ్ బుజ్జి కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. సో యాడ్ చేసుకొని బాగా కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కూడా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ అయితే చూడండి. ఇన్ కేస్ ఒకవేళ సాల్ట్ ఏమైనా పడితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇది కొంచెం బాగా మరిగినంత వరకు ఉంచండి. ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా మనం ఫస్ట్లో తీసుకున్న గోల్డ్ కలర్లో ఫ్రై అయిన సేమియాని దీనిలో యాడ్ చేసి కొంచెం బాగా కుక్ అవ్వనివ్వండి. సో ఇదేంటంటే మనకి మార్నింగ్ పూట కొంచెం ప్రోటీన్ వచ్చే ఫుడ్ కూడా, మనకి ఎగ్ ఎలాగా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మనకు కొంచెం హెల్దీ అలానే టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రతి డే ఓన్లీ దోశలు, ఇడ్లీ అలా కాకుండా ఇలాంటి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది మనం చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా చూడండి, సేమియా అనేది ఇలా పొడి పొడిగా కంప్లీట్గా వచ్చేయాలన్నమాట. సో లాస్ట్ ఒక 10 minutes అనేది కంప్లీట్ సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే మీకు పొడి పొడిగా అండ్ అలానే మీకు సేమియా కూడా విరిగిపోకుండా కంప్లీట్గా వస్తుంది అనమాట. సో చూడండి, నేను ఆల్రెడీ మీకు చూపించాను ఎంత పొడి పొడిగా వచ్చిందా అనేది.
సో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.